హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదే ఎగ్ కర్రీ అన్నమాట. ఎగ్ కర్రీ అన్నది నేను క్లే పాట్లో చేశాను, చాలా బాగా వచ్చింది. సో దానికోసం మీరు ముందుగా ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా గుడ్లను కూడా బాగా బాయిల్ చేసి పెట్టుకోండి. నేను పొయ్యి మీద క్లే పాట్ని పెట్టుకున్నా. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి కరివేపాకు కూడా. ఇప్పుడు క్లే పాట్లో ముందుగా నేను ఆయిల్ వేస్తున్నా. దాంట్లో లవంగాలు 3, ఇలాచీ 2, దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. మీరు కూడా ఇలా మట్టి పాత్రలో ఒకసారి చేసి చూడండి, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మామూలు స్టీల్ గిన్నెలో కన్నా ఈ మట్టి గిన్నెలో చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు అన్నవి నేను ఒక 5 కొంచెం మీడియం సైజువే తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకున్న పక్కనే, అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు, ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఆ కళాయిలో కొద్దిగా కలుపుకుంటున్నాను. దాంట్లో తొక్క వలిచి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఓ పక్క ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. మనకి హోటల్స్లో కూడా అలాగే ఇస్తారు కదా. కొద్ది ఫ్రై అయిపోయిన తర్వాత అన్ని బౌల్లోకి తీసేస్తున్నాను. నేను దీంతో పాటే 2 బంగాళదుంపలను కూడా ఉడకబెట్టుకున్నాను. దాన్ని కూడా నేను అదే కడాయిలో వేసి ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసానండి. ఇంకా ఇప్పుడు టమాటాలు, అల్లం, వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఆ పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, ఆ కడాయిలోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఆ ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే అందులోకి జ్యూస్ అంతా వెళ్ళి జ్యూస్ టేస్ట్ అనేది ఎగ్కి వస్తుంది, ఎగ్ టేస్ట్ అనేది జ్యూస్లోకి వెళ్తుంది అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు అందులో అన్ని పొడుల రకాలు వేసుకుంటున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, కారం, మసాలా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఇవ్వాలి. మీకు తగినంత వాటర్ వేసుకోండి, గ్రేవీకి తగ్గ వాటర్. నేనైతే చపాతీతో తింటున్నాను కాబట్టి కొంచెం జ్యూసీగానే ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇందులో సాల్ట్ పొడులు అన్నీ వేసుకొని ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవచ్చు. నేను ఇంకా కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా, ఈ ఎగ్స్ అన్నిటిని ఆ గ్రేవీలో వేసేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చింది. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. చుట్టూ అంతా ఆయిల్ బాగా తేరిపోయింది. సో ఫైనల్గా రెడీ అయిపోయింది మన కర్రీ. దానికి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది రైస్లోకి కూడా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. అంతేనండి, ఫైనల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా లుక్ ఎంత బాగుందో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో అదండి ఈరోజు బ్లాగ్.
మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.